తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఏమో ఎల్లుండికి విచారణ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లా చూస్తారండి, ఒక రాష్ట్ర మాజీ హోంమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రిగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది అయితే బయటకు వచ్చింది కదా, దాంట్లో లావాదేవీలు కొన్ని వాళ్ళకు దొరికినాయి, ఎవిడెన్స్ దొరికింది. ఆమె మీద మొదటి నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు కాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారని ఉన్నారు. వాళ్ళు కస్టడీకి తీసుకునే అధికారం ఉంది, తీసుకున్నారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినారు కదా, కోర్టులో కూడా జ్యుడిషియల్ రిమాండ్కు ఇచ్చేసినారు కదా, 7 రోజులు ఇచ్చినారు. రేపు బెయిల్ అంటారా? బెయిల్ గురించి లీగల్ ప్రాసెస్ అది. కోర్టుకు బెయిల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు అది న్యాయస్థానాలు కేసును బట్టి వివిధ కారణాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే బెయిల్ ఇవ్వకుండా పోవచ్చు. అది న్యాయస్థానాల ఉద్దేశం బట్టి ఉంటుంది, తీర్పుని బట్టి ఉంటుంది. దాన్ని మేము ముందు కూడా కామెంట్ చేయలేము అంట. అంటే ఒకవేళ కవితకు బెయిల్ ఇవ్వకపోతే ఆమె జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అనుకోవచ్చా? బెయిల్ వెళ్ళకపోతే కస్టడీలో ఉండాల్సిందే కదా. కస్టడీలోనేమో జైల్లో ఉండాల్సిందే కదా అంట. జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిందే కదా, జైల్లో ఉండి తీరాల్సిందే అంట. బెయిల్ ఇస్తే బయటకు వస్తుంది, లేకపోతే ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడైతే రిమాండ్ అయితే ఇచ్చినారు 7 days ఈడీ కస్టడీకి. ఇంతవరకు 7 రోజులు ఈడీ కస్టడీలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ రిమాండ్ పోతుంది, జైలుకి పోతుంది. రేపు పొద్దున బెయిల్ వచ్చిందనుకో బయటకు వస్తుంది, లేకపోతే జైల్లో ఉండాల్సిందే. ఇప్పుడు ఆమె ఈడీ కస్టడీలో ఉంది కాబట్టి ఏ రకంగా ఎటువంటి ప్రశ్నలు, ఏ రకంగా ఆమెను ప్రశ్నించే ఆస్కారం ఉందంటారు? ఎందుకంటే అంటే దాని లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళకు కావలసిన సమాచారం సేకరించేదానికి వివిధ రూపాల్లోనూ వివిధ కోణాలను ప్రశ్నించవచ్చు. అంటే అప్రూవల్గా మారిన వాళ్ళతో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. అవసరం పడితే ఈయనక చూపిస్తారు, ఇదే ఈ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, మీరేం చెప్తారని అడగచ్చు. ఓ ఉత్తూరి వాళ్ళను కూడా అప్రూవల్గా మారిన వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడచ్చు. అవి జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లో భాగం అది జనరల్గా. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అనేది కేవలం అంటే 100 కోట్లు ముడుపులు అనేవి కేజ్రీవాల్ పార్టీకి, ఆప్ పార్టీకి అందాయని చెప్పేసి ఆ 100 కోట్లతో కారణంతోనే మేము అరెస్ట్ చేశామని చెప్పేసి నిన్న ఈడీ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. సో ఈ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉన్నాయి కదా, ఆయన కూడా సమన్ ఇస్తున్నారు కదా రమ్మనిది, ఆయన అవాయిడ్ చేస్తున్నారు. మరి అది ఆయన మీద ఎంతవరకు సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారో ఏమో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దర్యాప్తులో భాగం కాబట్టి, దర్యాప్తులో భాగమైనప్పుడు అవన్నీ బయటికి రావు కదా, ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ కేసు అయితే అతని మీద కూడా ఉంది, సమన్లు ఇప్పటికి 7 మార్లు ఇచ్చినారు, ఆయన అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా అవాయిడ్ చేస్తుండే కదా, ఇప్పుడు అరెస్ట్ చేసినారు. ఇవన్నీ ఉంటాయి, సహజంగానే ఉండేవి. అంటే అందులోనూ ఎందుకంటే ఒక స్థాయి నాయకులు ఆడ వచ్చేసరికి ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి, తర్వాత వాళ్ళ పార్టీ ఇంకో చోట కూడా అధికారంలో ఉంది, 2 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉంది, ఢిల్లీ అటు పంజాబ్. ఇన్ని ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు 1కి 2 మార్లు ఆలోచన చేస్తారు. మామూలుగా ఎడాపెడా చేయలేరు కదా. ఇప్పుడు ఈమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తెనే కదా, కొంచెం ఆచితూచి అడుగులు వేసి అరెస్ట్ చేసినారు. ఓకే, అంటే ఇదంతా ఈ అరెస్ట్ అనేది కేసీఆర్కి తెలిసే జరిగింది అనుకోవచ్చా? కేసీఆర్కి ఎందుకు చెప్తారు, అది చెప్పరు, కేసీఆర్కి చెప్పరు. అది వాళ్ళ సమాచారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అడుగులు వేసేటప్పుడు కొంచెం జవాబుదారీగా వేస్తారు అంటాను. కానీ బీజేపీకి అంటే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బలంగా తీసుకెళ్ళింది ప్రజల్లో. అది పక్కన పెట్టేందుకే, అంటే మేము ఒకటి కాదు అని చెప్పడానికే బీజేపీ కవితను అరెస్ట్ చేసింది అనుకోవచ్చా? అది మామూలుగా రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. అది కేసులో భాగమే. ఆమెను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. అయితే ఎందుకు పక్కన పెట్టినారు అనే దాని మీద అనుమానాలు వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే బీజేపీ ఆమెను అరెస్ట్ చేయలేదు,
చెయ్యంది ఎవరైనా రాజకీయంగా ఎన్నికల్లో వాడుకుంటారు. అది కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు, విజయవంతంగా వాడుకున్నారు. వాళ్ళకు నష్టం జరిగే ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ కోసం చేసింటారంటే నేను నమ్మటం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చేశారు. ఓకే. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత పోలీస్ యంత్రాంగం సహకరించాలా ఈడీకి అరెస్ట్ చేయడానికి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు అని అంట. అంటే ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఇప్పుడు ప్రజల సొమ్మును అడ్డదారిగా తీసుకెళ్లడం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కఠినంగా ఉన్న పరిస్థితి. ఒకవేళ ఇది రుజువు అయితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు శిక్ష వేసేది కోర్టులలో ఏ శిక్షకు ఏం పడతాయనేది సరే, అవి ప్రూవ్ కావాలా, న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలా, వాటిని గురించి మేము ముందు ఊహించడానికి చెప్పేదానికి అవకాశం లేదు. బట్ కేసు అయితే దర్యాప్తులో ఉంది, ఈడీ కేసు. వాళ్ళు ఏమో రేపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే, అది విచారణ జరగాల్సిందే. విచారణ జరిగినప్పుడు తీర్పులు ఉంటాయి. ఓకే. ఇంకా ఒకవేళ కవిత జైలుకి వెళ్ళే అవకాశమే ఉంటే ఏ రకంగా ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయండి జైల్లో? ఏముంటాయి, ఏ గ్రేడ్ ఇచ్చే ఏ గ్రేడ్ ఉంటుంది. కొత్త స్పెషల్గా ఫెసిలిటీస్ ఉండవు కదా అంట. వివిఐపి ఈ కాబట్టి వివిఐపి అయితే అంటే వాళ్ళకు ఏ ఫెసిలిటీ బి ఫెసిలిటీ అని ఇస్తారో ఆ ఫెసిలిటీస్ ప్రకారం ఉంటారు అంతే.